నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామేల్. ఎందుకంటే అక్కడ తుంగతుర్తి అంటేనే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ అడ్డా. అక్కడి నుంచి దామోదర్ రెడ్డి గారు 4 సార్ల ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2023లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల సామేల్ గారు గెలవడం జరిగింది. కానీ ఎందుకు మరి ఆయన మీద చాలా వ్యతిరేకత వస్తుంది? ఎవరైనా సరే ఎందుకంటే ప్రతిపక్షం నుంచి ఏదైనా వ్యతిరేకత వచ్చిందంటే ఓకే, సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే చాలా ఆందోళన చెందుతున్నారు. మా ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న మమ్మల్ని కాదని చెప్పి బయటి వాళ్ళని ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఆయనతో పాటు వచ్చారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండని చెప్పి మొన్న గాంధీ భవన్కి వచ్చి కూడా ధర్నా చేయడం జరిగింది ఆయనకు వ్యతిరేకంగా. కానీ గతంలో ఎవరైతే యుగంధర్ అనే ఒక అడ్వకేట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద దాడి జరిగింది. ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఇప్పుడు దాడి చేయించారని చెప్పి తెలుస్తుంది. మరి మనకి డైరెక్ట్ అడ్వకేట్ యుగంధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకుందాం మనం. మరి అడ్వకేట్ యుగంధర్ గారి ఫోన్ అయితే రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది వాట్ మనకు మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. హలో అన్న నమస్తేనే, నేను జర్నలిస్ట్ వెంకట్. నమస్తేనా అన్న, మీరు లైవ్లో ఉన్నారన్నా? అన్నాను. ఏం జరిగిందన్న? నిన్న మీ మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది, వాస్తవేనన్నా? అవునన్నా. ఎవరు దాడి చేశారు? ఈ మందుల సామేలు నియమించిన కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ తుంగతుర్తి నియోజకవర్గం కందుకూరు లక్ష్మయ్య వాళ్ళ అన్న కొడుకులు. దేనికన్నా, దేనికోసం? తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సమస్యలపై ఇది ప్రతి అంశంలో కులాన్ని లేకపోతే ప్రతి అంశంలో ఇంకో కులాన్ని దూషించడం కాదు. సో ఏమన్నా ఉంటే పార్టీ పెద్దలు చూసుకుంటారు, కులపరంగా ఏమన్నా ఉంటే కులాన్ని ముందు పెట్టి పనిచేయాలి తప్ప నీ రాజకీయ అవసరాలు కులాన్ని వాడదు. పార్టీ అధిష్టానానికి పేరు క్షమాపణ చెప్పాలి. అది ఎవరు ఉన్నా కూడా అది క్లోజ్ డోర్ మీటింగ్ లో మాట్లాడుకోవాల్సింది బహిరంగంగా మాట్లాడుకోవద్దని అని చెప్తూ ఒక 180 మంది పైచీలకి తోటి మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఓకే, ఎక్కడన్నా? కాన్ఫరెన్స్ లో తిరుమలగిరిలో. ఓకే, తిరుమలగిరిలో ప్రెస్ మీట్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పోయారు. ఓకే, నేను కూడా కారు ఎక్కుతాను, కారు కాడికి పోయినా. ఓకే, నేను కార్ డోర్ తీసే క్రమంలో ఇటు తిరిగి చూస్తారు కానీ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందుకూరు అంబేద్కర్. ఓకే, ఆయనను కట్ట పట్టుకొని 3-4 ఖర్చు కొడుతురు. అరే నేను కార్ డోర్ తీసే ఎవరికి వద్దురా చెప్పి నేను అంటే మనల్ని కొట్టేది వదిలిపెట్టి మనం కార్లు ఎక్కినాక కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. నా 5 రిప్స్ ఇరిగినాయి. మనం కందుకూరు అంబేద్కర్ మాత్రం పనులు ఇరిగి తలకి అయింది, బ్యాక్ బోన్ ఇరిగింది. ఓకే, ఎంతమంది దాడి చేశారన్న? ఫంక్షన్ హాల్ అంటే ప్రెస్ మీట్ జరిగే అంశాన్ని కందుకూరు లక్ష్మణ్ అంటే ఫంక్షన్ హాల్ వారు ఫోన్ చేసి నువ్వు ఫంక్షన్ హాల్ ఎందుకు ఇస్తున్నావు, అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడితే ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఫంక్షన్ హాల్ ఆయన బెదిరించి. ఎవరు? కందుకూరు లక్ష్మయ్య బెదిరించింది. కందుకూరు లక్ష్మయ్య. మరి ఆ టైప్ నుంచి విచారణ చేయాలి కానీ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడున్న ఎమ్మెల్యే కంట్రోల్లో ఉండి ఈ సమస్యను తప్పుదారి పట్టేయడమో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాదన్న, గతంలో కూడా మీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాడి జరిగింది. సొంత పార్టీ ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీ మీద దాడులు చేపిస్తుండే. మరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు కాదని చెప్పి ఇప్పుడు ఎవరో వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు? మందుల సామేల్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ అది ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి తెలిసి ఆ బాధ తెలుస్తుంది. ఓకే, పక్క పార్టీ నుంచి వచ్చి వచ్చి గెలిచేసరికి మా కష్టం మా శ్రమ ఏదో తెలుస్తుంది. మీరు అంతా కష్టపడి గెలిపించారు కదా. అరే అమ్మ కిషోర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే సావధానకపోయినాం. అవును, ఈ రోజు అధికార పార్టీలో కూడా ప్రజల కోసం ప్రభుత్వ పెద్దల మీద జరుగుతున్న అంశం మీద మాట్లాడితే కూడా సావధానకపోతే ఎవరి కోసం మనం పోరాటం చేయాలని జీరో అయిపోయింది అంత మైండ్ సెట్ అంతా. నేను చేసే పోరాటం ఎవరి కోసం, ఏ వ్యవస్థ ఏం చేస్తుంది ఇట్లానే పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా మరి మీరు మరి పార్టీ అధిష్టానం దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం నేను హాస్పిటల్ ఉన్నా. సో పార్టీ సంబంధించి పంచాయతీ సంబంధించింది అయితే మేము కంప్లైంట్ చేసినాం స్టేషన్ లో. ఎలాంటి రెస్పాన్స్ లేదా? సో ఇది
కంప్లైంట్ చేసినా మరి వాళ్ళను అరెస్ట్ చేయకుండా జస్ట్ బాండ్ ఓవర్ చేసి బయట వదిలిపెట్టినని తెలుస్తుంది. ఉమ్. ఆ తిరుమలగిరి ఎస్ఐ అయితే కంప్లీట్ వన్ సైడ్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఏం పేరన్నా ఎస్ఐ గారి పేరు? దీని మీదనే ఎస్ఐ పేరు ఏం పేరన్నా? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. అంటే మొత్తం ఇక ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా వాడుతుండా, ఎటు పడతాడు? అంతే.